సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు సరిగా ఫుడ్ తీసుకోవట్లేరు అనేసి మదర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. 6వ నెల వచ్చిందంటే చాలు ఇంకా పిల్లలకి తినిపించే కార్యక్రమం ఉంటుంది. అండ్ వాళ్ళు సరిగా ఫుడ్ తీసుకోకపోయేసరికి మదర్ చాలా ఫీల్ అవుతూ ఉంటాం. నేను కూడా మా పిల్లలతో చాలా సఫర్ అయ్యానన్నమాట. సో నేను తీసుకున్న టిప్స్ అనేవి మీకు ఇస్తాను. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతాయి. పిల్లలు తినట్లేరు అని అంటే మనం ఒక్కటి చూసుకోవాలి. పిల్లలకు ఒళ్ళేమన్నా వేడిగా ఉందేమో చూసుకోండి. వాళ్ళకి జ్వరం ఇలాంటిది ఉంటే ఫుడ్ అనేది సరిగా తీసుకోరు. అండ్ దాని తర్వాత వాళ్ళ పొట్ట చూడాలి. పొట్ట గట్టిగా అయిందనుకోండి, ఇంతకుముందు తీసుకున్న ఫుడ్ అనేది అరగలేదన్నమాట. అరగక వాళ్ళకి ఫుడ్ తీసుకోబుద్ధి కాదు. జీర్ణం అయితేనే కదా మళ్ళీ నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది. సో అలా వాళ్ళకి ఫుడ్ అనేది సరిగా అరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో అరగకపోతే అరుగుదల సిరప్ తీసుకొచ్చి పోయండి డాక్టర్కి చూపించి. సో పొట్ట ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండొద్దు. సో పొట్ట గట్టిగా ఉంటే కూడా పిల్లలు ఫుడ్ అనేది తినరు. అండ్ దాని తర్వాత పిల్లలకి ఏంటంటే మనం ఇచ్చే ఫుడ్ అది టేస్టీగా ఉందా లేదా కూడా చూసుకోవాలి. అంటే ఉప్పు ఏమైనా తక్కువ వేస్తున్నారనుకోండి, లేదంటే బెల్లంతో వేసి చూడండి ఉగ్గు తినిపిస్తుంటే. సెర్లాక్ ఇలాంటివి అయితే తినేస్తారు, అవి కూడా ఒక్కొక్కసారి తినరు. సో సెర్లాక్ తినకపోతే ఉగ్గు ట్రై చేయండి, ఉగ్గు తినకపోతే సెర్లాక్ ట్రై చేయండి. సో డిఫరెంట్గా మార్చి ఇవ్వాలి. కొంతమంది పిల్లలు ఆకుకూరలు, పప్పు ఇలాంటివి కూడా తింటూ ఉంటారు కదా కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ. సో వాళ్ళకి డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండేటట్టు చూడండి. క్యారెట్ మిక్స్ చేసి ఇవ్వడం, బీట్రూటు అంటే ఫ్రూట్స్, ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది. రోజు ఒక్కటే ఫుడ్ పెట్టినా కానీ వాళ్ళకి బోర్ కొడుతుంది, సరిగా తినబుద్ధి అయ్యదు. సో రోజుకి ఒక్కొక్కటి అలా మారుస్తూ ఇవ్వండి. ఉగ్గు చూడండి, 6వ నెల నుంచి 1 ఇయర్ లోపు వరకు ఉగ్గు ఒక్కటే పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో డిఫరెంట్ టేస్ట్లు, డిఫరెంట్ ఫుడ్ అనేది మనం ఇస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు తినడానికి యాక్టివ్గా ఉంటారు. ఒకరోజు ఇడ్లీ పెట్టండి, ఒకరోజు వేరే ఉప్మా లాంటిది సన్నది ఏదైనా చేసి ఇవ్వండి. ఏదైనా కొంచెం స్మూత్గా ఉండి వాళ్ళకి అరిగేలాగా ఉండాలి. మనం ఇచ్చే ఫుడ్ వాళ్ళకి నోట్లోకి అంటే పాలు మాన్పించేయంగానే ఇంకా ఉగ్గు కొంచెం గరుగ్గా పట్టి ఇవ్వడం ఇలాంటివి చేయకూడదు. చాలా సాఫ్ట్గా ఉండాలి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ అనేది. సో అలా సాఫ్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, వామిటింగ్ చేస్తున్నారా. అండ్ కొంతమంది ఏంటంటే ఇంట్లో కూర్చోబెట్టి అలా తినిపిస్తే కూడా పిల్లలు ఫుడ్ తీసుకుంటారు కానీ వెంటనే ఊస్తూ ఉంటారు, వామిటింగ్ చేస్తూ ఉంటారు అండ్ అంత ఇష్టంగా తినరు. సో బయట తిప్పండి, అలా గాలికి తిప్పుతూ తినిపించడము. ఫోన్లు ఇచ్చి అయితే తినిపించొద్దు. మా బాబుకి ఇప్పటికే 4 ఇయర్స్ అయినా కానీ వాడు ఫోన్ పట్టుకుంటేనే అన్నం తింటాడనమాట. అది మాత్రం వెరీ బ్యాడ్ హ్యాబిట్. మా బాబుకి ఇంకా అలవాటు అయిపోయింది అది. అంటే అస్సలు ఫుడ్ తినట్లేడనమాట వాడు. ఈ ఫోన్ ఒకటి బాగా చూడడం అలవాటు అయిపోయింది. అదొక్కటి నేను చేసే మిస్టేక్ అనమాట. బయట తిప్పలేకపోతున్నాను వాడిని. నేను బయట తిప్పితే నాకు ఇంట్లో వర్క్ అంతా ఆగిపోతుంది, ఈ వీడియోలు, కాల్స్ ఇవన్నీ ఆగిపోతాయి. అందుకే నేను ఈ ఫోన్ ఒక్కటే అడిక్ట్ అయిపోయేలాగా అయిపోయింది. ఫుడ్ తీసుకునే టైంకి మాత్రం ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. సో బయటికి తీసుకెళ్ళి కొంచెం చుట్టుపక్కల చూపిస్తూ, ఊర్లలో అయితే గేదెలు, ఆవులు ఉంటాయి, వాటిని చూపిస్తూ తినిపించడం. ఇలా చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఫుడ్ తినడంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ డైలీ ఒకే టేస్ట్ కాకుండా డిఫరెంట్ టేస్ట్లు కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అండ్ సాఫ్ట్గా ఇవ్వడం అండ్ ఒక్కొక్క రోజు హార్డ్గా ఇవ్వడం ఇలా ట్రై చేయండి. ఒకరోజు పెరుగు, ఒకరోజు పాలు, ఇలా డిఫరెంట్గా కలర్ఫుల్గా ఇస్తే కూడా పిల్లలు ఇష్టపడి తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంట్లో రోజు నైట్ పూట సోంపు కానీ లేదా జీరా కానీ లేదా వాము కానీ ఏదో ఒకటి, మూడిట్లో ఏదో ఒక రకంగా పిల్లలకి తినిపించేలాగా. సోంపును ఎక్కువ ఇష్టపడి తింటారు పిల్లలు, సోంపు అన్న ఇవ్వండి. సో లేదా సోంపు వాటర్ దొరుకుతూ ఉంటాయి, అవైనా తాపించండి. సో కడుపులో ఏదన్నా అజీర్తి సమస్య ఉన్నా కానీ తీరిపోతుంది, పిల్లలకి ఆకలి పెరుగుతుంది. సో ఎంతసేపటికి పిల్లలకి ఆకలి పెంచేలాగా ఉండాలి. అండ్ ఫుడ్కి మధ్య గ్యాప్ కూడా ఇవ్వండి. పిల్లలు ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు, ఇది మిస్టేక్. సో ఎక్కువ నీరు తాగితే ఆ తీసుకున్న ఫుడ్ అనేది అరగదన్నమాట. సో ఖచ్చితంగా నీళ్ళు కొంచెం ఒక ½ an hour అయినా లేదా ఒక పావు గంట అయినా గ్యాప్ ఇచ్చి తాగేలాగా చూడండి. సో ఫుడ్ ఇచ్చే ముందు కొన్ని వాటర్ తాపి అండ్ ఎండింగ్లో ఒక లైట్గా ఇచ్చి తర్వాత ఒక పావు గంట తర్వాత చిన్న గ్లాస్ వాటర్ అనేది ఇవ్వండి. అండ్ నెయ్యి కూడా వాడండి. నెయ్యి వాడడం వల్ల కూడా ఆకలి అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ చేయడం వల్ల అండ్ ఆకలికి సిరప్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ట్రై చేసి ఇవి ఎన్ని చేసినా తినట్లేడు అని అంటే మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా సిరప్స్ ఇస్తారు. ఇంకా వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ చెప్పరన్నమాట.
సో ఇంకా సిరప్ వాడితే హ్యాపీగా తినేస్తారు. కానీ అది ఎన్ని రోజులైనా కానీ సిరప్ మీదనే ఉండాల్సి వస్తుంది. అందుకే ఖచ్చితంగా ఆఫ్టర్ ఫుడ్ ఇచ్చే టైంకి మాత్రం 6వ నెల తర్వాత నుంచి మ్యాక్సిమం 8వ నెల నుంచి అన్ని రకాల ఫుడ్ తింటూ ఉంటారు. సో 8వ నెల నుంచి మీరు ఈ టిప్స్ అన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో పిల్లలు అన్నం తినట్లేదా, ఒకవేళ తినాలి అని అంటే ఎలాంటి ట్రిక్స్ చెప్పాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మీ ముందుకైతే వచ్చాను నేను. సో ఈ ట్రిక్స్ అన్నీ యూజ్ చేసి మీ పిల్లలు అన్నం తినేలాగా అండ్ ఏదైనా ఒక రకమైన ఫుడ్ తినేలాగా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.